హలో నాన్న, హౌ ఆర్ యూ? ఐ ఆమ్ ఫైన్. ఈరోజు బంగాళదుంప ఫ్రై గురించి చెప్పుకుందాము. బంగాళదుంప ఫ్రై రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఉడకబెట్టి చేసుకోవచ్చు, ఒకటి పచ్చిగాను చేసుకోవచ్చు ముక్కలు కోసుకుని. అయితే ఈరోజు నేను ఉడకబెట్టి చేశాను అన్నమాట. బంగాళదుంపలను శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో పెట్టుకుని 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ రానించి పక్కన ఉంచేసుకుని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలి. బంగాళదుంపల్లో స్పెషల్గా ఏంటంటే జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది. జీడిపప్పు లేకపోయినా కనీసం వేరుశెనగ గుళ్ళు అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది. వేరుశెనగ గుళ్ళు వేసుకుని తాలింపు దినుసులన్నీ వేసుకుని వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈరోజు నేను ఏం చేశానంటే, మన గార్డెన్లో మునగ చెట్టు కూడా ఉంది కదా, మునగాకు కూడా చాలా మంచిది కదా అని లేత మునగాకు తీసుకుని మునగాకు కూడా వేసాను. తాలింపులో మునగాకును కరివేపాకు 2 వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత అప్పుడు ఈ కుక్కర్ మూత ఓపెన్ చేసేసుకుని మనము అవన్నీ పైన పల్ప్ అంతా తీసేసుకోవాలి. పైన ఉన్న తోలంతా, బంగాళదుంపల తోలంతా తీసేసుకుని అవి చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా చాకుతో కట్ చేసుకోవచ్చు. నీ ఇష్టం, నీకు ఏది ఈజీ అయితే అది చేసుకోవచ్చు. చేసుకుని ఆ తర్వాత అది మగ్గుతున్న ఆయిల్లో ఉల్లిపాయలు అవి మగ్గుతున్నాయి కదా, తాలింపు దినుసులు ఉల్లిపాయలు అవి ఆ మగ్గుతున్న ఆయిల్లో వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం మసాలా కూడా వేస్తే కొంచెం బాగుంటుంది. అల్లం వెల్లుల్లిను కొంచెం మసాలా దినుసులు ఒక్కొక్కటి వేసి అన్నీ కలిపి మిక్సీ చేసేసి వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుందన్నమాట. ధనియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, అల్లం వెల్లుల్లి, చిన్న అల్లము చిన్న వెల్లుల్లి తీసుకుని మొత్తం అన్నీ మిక్సీ చేసేసి పైన వేస్తే చాలా బాగుంటుంది. అప్పుడు ముక్కలు మగ్గుతాయి అన్నమాట. అవన్నీ ఉప్పు, కారం, పసుపు, మసాలా అంతా వేసేసి తిప్పేసి మూత పెట్టాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి తిప్పుతూ ఉండాలి. అప్పుడు మనం వేసిన ఆయిల్ కొంచెం పైకి వస్తుంది అన్నమాట. ముక్కలన్నీ మగ్గిపోతే ఫ్రైలో ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. లాస్ట్లో కొంచెం కరివేపాకు జల్లుకుని కొత్తిమీర జల్లేసుకుని మనం కట్టేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట బంగాళదుంప ఫ్రై. అంటే ఉడకబెట్టి చేశాను ఈరోజు నేను. ఉడకబెట్టి చేసుకోవచ్చు, లేదా పచ్చిగా పల్పు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకుని కూడా చేసుకోవచ్చు. కొంచెం ఉడకబెట్టి చేశానమాట నేను. కొంచెం ఈజీ ప్రాసెస్, ఉడకబెట్టి చేసుకుంటే కొంచెం ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది అనమాట. తొందరగా బాక్స్కి అది కావాలి, క్యారేజ్కి, డ్యూటీకి వెళ్ళాలి అనుకున్న టైంలో ఉడకబెట్టి చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం కట్ చేసుకుని ముక్కలు చేసుకుంటే కొంచెం దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. ఉడకబెట్టి చేసుకుంటే ముందే ఉడికిపోయినాయి కాబట్టి మనకి ఆయిల్లో ఫ్రై అవ్వడమే కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోతుంది అనమాట. అయితే బంగాళదుంప వేపుడు చేసుకున్నప్పుడు దానికి చారు కూడా కాసుకుంటే బాగుంటుంది. సాంబార్ అయినా కాసుకోవచ్చు, పప్పుచారు అయినా కాసుకోవచ్చు, లేదు ఉట్టు చారు అయినా కాసుకోవచ్చు, చింతపండు చారు అయినా కాసుకోవచ్చు. ఈరోజు నేను చింతపండు చారు కాసాను. అంటే బంగాళదుంపకి కాంబినేషను చింతపండు చారు బాగుంటుంది. చింతపండు చారు కాసుకుంటే చాలా బాగుంటుంది. యాజ్ యూజువల్ ఎప్పుడులాగానే తాలింపు దినుసులన్నీ వేసేసుకుని ఆయిల్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వెల్లుల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత మనం వాటర్ పోసేసుకుని తర్వాత చింతపండు రసం తీసేసుకుని వేసుకోవాలి. దాంట్లో చింతపండు రసం వేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసుకుంటే మనకి నచ్చితే టమాటాలు వేసుకోవచ్చు. మనం వద్దు అనుకున్నా స్కిప్ చేయొచ్చు. టమాటాలు కూడా వేసుకుంటే బాగుంటుంది. టమాటా మిక్సీ చేసేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయొచ్చు, వేసుకోవచ్చు. ముందు చారు కాగిపోయిన తర్వాత అప్పుడు తాలింపు వేసుకుంటే బాగుంటుంది. చారు కాగిపోయిన తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్ పెట్టి తాలింపు దినుసులన్నీ వేసి దీంట్లో మెయిన్గా చింతపండు చారులో ఏంటంటే వాము వేస్తే చాలా బాగుంటుంది అనమాట. వాము కొంచెము, ఇంగువ కొంచెము వేస్తే చాలా బాగుంటుంది. వాము, ఇంగువ కూడా వేస్తే చాలా టేస్ట్గా, అంటే హెల్త్కి చాలా మంచిది అనమాట. వాము, మెంతులు మనకి అజీర్తి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా మనకి చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట, జీర్ణం అయిపోతుంది. అందుకని వాము, జీలకర్ర, మెంతులు కంపల్సరీ చారు కాసేటప్పుడు తాలింపులో అయినా వేసుకోవచ్చు, లేదంటే చింతపండు నీళ్లు కాగేటప్పుడు చింతపండు నీళ్ళలో వేసుకున్నా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టమే. ఈరోజు నేను మునగాకు కూడా ఉంది కాబట్టి
చారులో మునగాకు కూడా వేశాను. మునగాకు కూడా వేసి చేశాను. చాలా బాగా కుదిరింది. రెండు చాలా బాగున్నాయి. అలా నువ్వు బంగాళదుంప కూర వండుకున్నప్పుడు చారు కూడా కాసుకొచ్చింది. అప్పుడు చాలా బాగుంటుంది. రెండు నంచుకుని తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్రై కాబట్టి కొంచెం మనకి అన్నంలో కలవకపోయినా చారు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చారు కాసినప్పుడు కొంచెం చిన్న బెల్లం ముక్క వెయ్యి. కాసేటప్పుడే చిన్న బెల్లం ముక్క వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా? ఈరోజు బంగాళదుంప ఫ్రై అండ్ చింతపండు చారు అన్నమాట. అది నీకు చూపిస్తాను, ఎలా కుదిరిందో చూడు, నీకు చూపిస్తాను. ఇవి లీవ్స్ వేసాను కదా, అందుకని ఎలా వచ్చిందనమాట. ఓకేనా? కనిపిస్తుందా? పొటాటో కర్రీ స్మాష్ చేశాను అనమాట ఎక్కువ, అందుకని అలా ఉంది. పొటాటో కర్రీ, ఇది చింతపండు చారు అనమాట. ఓకేనమ్మా? నేను మునగాకులను కరివేపాకు వేసాను కదా, అందుకని ఇలా కనిపిస్తుంది. ఓకేనా? బాయ్.